శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ త్రివిక్రమాయ నమః. పోలీ పాడ్యమి అంటే ఏమిటి? పోలీ స్వర్గం అనే పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలి? పోలీ స్వర్గం కథ, పూజా విధి విధానాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో నెల పొడవునా 30 రోజులు కూడా శ్రద్ధ కలిగిన స్త్రీలందరూ కూడా ప్రాతకాలంలోనే నిద్రలేచి నక్షత్రాలు ఉండగా కృత్తికా దీపాలను పెట్టుకోవటం, అలానే కార్తీక సోమవారాలు, ఏకాదశులు, కార్తీక పౌర్ణమి వంటి పర్వదినాలలో ఉపవాసం ఉండటం, సాయంత్రం వేళ శివాలయాలకు, విష్ణు ఆలయాలకు వెళ్లి ఆకాశ దీపాన్ని సందర్శించి రావటం, కార్తీక స్నానాలు, దానాలు వంటి నియమాలన్నిటినీ కూడా పాటిస్తూ ఉంటారు. ఇలా కార్తీక నియమాలను ఆచరిస్తున్నప్పుడు స్త్రీలకు వచ్చే నెలసరి కారణాల చేత ఆ 4 రోజులు నిత్య దీపం పెట్టలేకపోతారు. ఇలా ఆ 4 రోజులు కూడా నిత్య దీపం పెట్టినంత పుణ్యం పొందటానికి ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ ఈ పోలీ స్వర్గం. అలానే శ్రద్ధ కలిగిన వారిని మాత్రమే పరమశివుడు అనుగ్రహిస్తాడని అత్యంత ప్రాధాన్యమైన ఆంతర్యాన్ని ఈ పోలీ పాడ్యమి, పోలీ స్వర్గంలో కనిపిస్తూ వస్తుంది. పోలీ పాడ్యమిని ఎలా జరుపుకోవాలి అంటే, మార్గశిర మాసంలో పాడ్యమి తిథి ఉన్న రోజున పోలీ పాడ్యమిని జరుపుకుంటాం. అంటే కార్తీక అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత రోజు. ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే సూర్యుడు రాకముందనే ఈ పూజను పూర్తి చేసుకోవాలి. ఇంట్లో ఉండే తులసి కోట వద్ద ఆవు పేడతో అలకటం లేదా ఆవు పేడ నీళ్లను చల్లటం చెయ్యాలి. తర్వాత ముగ్గు వేయటానికి ముగ్గు పిండిని కాకుండా స్వచ్ఛమైన బియ్య పిండితో అష్టదళ పద్మాన్ని, స్వస్తి గుర్తును, శంకు చక్రాలను, విష్ణు పాదాలను వేసుకోవాలి. తులసమ్మకు యథాశక్తిగా పూజ చేసుకోవాలి. తులసి అష్టోత్తరం, కార్తీక దామోదర అష్టోత్తరం అంటే విష్ణు అష్టోత్తరాన్ని చదువుకుంటూ దీపాలను వెలిగించి పూజ చేసుకోవాలి. అష్టోత్తరాలు చదవటానికి రానప్పుడు తులసి కోట వద్ద దీపాలను పెట్టుకొని తులసి చెట్టుకి కాసిని నీళ్లు పోయండి. తులసమ్మకు అంటే తులసి కాండానికి కొంచెం పసుపు, కుంకుమ, గంధంతో బొట్టును అలంకరించాలి. ఇలా బొట్లు పెట్టాక తులసమ్మకు నా సౌభాగ్యాన్ని కాపాడు తల్లి అని నమస్కారం చేసుకోవాలి. 2 అగరబత్తీలను వెలిగించి మీరు ఏ నైవేద్యాన్ని పెడదామనుకున్నారో దాన్ని పెట్టి మంగళ కర్పూర హారతిని ఇవ్వండి. తులసి కోట పూజ పూర్తయ్యాక కార్తీక మాసమంతా దీపారాధన చేసినంత పుణ్యం కలగటానికి మొత్తం 33 వత్తులను తులసి కోట వద్ద వెలిగించాలి. 33 దీపాలను వెలిగించటానికి ఇత్తడితో చేసిన 33 గుంటలు ఉన్న పళ్ళాలు వస్తాయి. వాటిలో అయినా వెలిగించవచ్చు. ఆవు నేతితో తడిపిన వత్తులను వెలిగించటం శ్రేష్టం. లేదా నువ్వుల నూనెలో నానబెట్టిన వత్తులను వెలిగించాలి. ఒక పెద్దదైన ఇత్తడి పళ్ళెం తీసుకొని దానిలో నీరు పోసి అరటి డొప్పలలో ఆవు నేతిలో నానబెట్టిన వత్తులను పెట్టి బేసి సంఖ్యలో దీపాలను వెలిగించి దానిని చెరువుగా భావించి నీటిలో దీపాలను వదలాలి. చెరువులు దగ్గరలో ఉన్నవారు చెరువుల్లోనే దీపాలను వదలండి. దీపాలను వదిలాక పోలీ స్వర్గం కథను చెప్పుకోవాలి. కాస్త అక్షంతలు పట్టుకొని కథ చెప్పుకొని కొన్ని అక్షంతలు తులసమ్మ దగ్గర, కొన్ని అక్షంతలు తల మీద వేసుకోవాలి. పోలీ స్వర్గం కథ. ఒక చాకలి ఆవిడ ఉందట. ఈ చాకలి ఆవిడికి 3 కోడళ్ళు ఉన్నారని ఒక కథలో, 4 కోడళ్ళు ఉన్నారని మరొక కథలో చెబుతూ ఉంటారు. మొత్తానికి కొందరు కోడళ్ళు ఉన్నారని మనం భావిద్దాం. చివరి కోడలంటే మాత్రం గిట్టేది కాదు. కారణాలు మనకు తెలియవు, కథలోనూ చెప్పబడి లేవు. ఈవిడ మిగతా కోడళ్లతో కార్తీక మాసం రాగానే నదికి వెళ్లి నదీ స్నానం చేయడం, కార్తీక దీపాన్ని వెలిగించటం, భగవత్ ఆరాధన చేయటం ఇవన్నీ చేస్తూ ఉండేదట. ఆఖరి కోడలికి ఈ పుణ్యమంతా కలగకుండా ఇంట్లోనే అట్టిపెట్టి ఇంట్లో ఎక్కడా కూడా దీపారాధనకు కావలసిన సామాగ్రి అందుబాటులో లేకుండా ఉండేటట్లు చేసి ఈవిడ నదికి వెళ్ళిపోయేది. అత్తగారు చూస్తే ఎక్కడ కోప్పడుతుందో అని ఈ ఆఖరి కోడలు భగవంతుడి మీద భక్తి చేత ప్రతిరోజు కూడా బావి దగ్గర స్నానం చేస్తూ ఆ నీటిని నదీ స్నానంగా భావిస్తూ ఇంట్లో పెరట్లో ఉన్నటువంటి పత్తి చెట్టు నుండి నేల మీద పడిన పత్తి కాయల నుండి కాస్త పత్తి తీసి ముందు రోజు మజ్జిగ చిలకగా కవ్వానికి ఉన్న వెన్నపూసను తీసి ఆ జిడ్డుని ఆ వత్తికి అంటించి దాంతో దీపాన్ని వెలిగించి అది అత్తగారు చూడకుండా వెదురు బుట్ట బోర్లించి ఉంచేదట.
ఈవిడేలా శ్రద్ధగా 30 రోజులు కూడా చేస్తూ వస్తుంది. 30 రోజులు పూర్తయిపోయినాయి కదా. ఆ రోజున అనుకోకుండా దేవతాలోకం నుండి ఒక దివ్యమైన విమానం వచ్చి ఈ ఆఖరి కోడల్ని స్వర్గానికి తీసుకుపోతుందట. ఈ ఆఖరి కోడలి పేరే పోలమ్మ. పోలమ్మ స్వర్గానికి వెళ్ళిన రోజు గనక దీనికి పోలి స్వర్గం, పోలి పాడ్యమి అనే పేర్లు వచ్చాయని చెబుతారు. పోలమ్మను స్వర్గానికి తీసుకువెళ్తుంటే ఈ అత్తగారు మిగతా కోడళ్ళందరూ అడిగారట, ఈవిడేం చేయలేదు కదా, ఇంత చేసింది మేము కదా, మమ్మల్ని కాకుండా ఆవిడెందుకు తీసుకుపోతున్నారని అడిగారట. అయితే వాళ్ళన్నారు, మీరు డాంబికంతో చేశారు, భక్తితో చేయలేదు. ఇతరులకు ఈ పుణ్యం రాకూడదని ఒక దుర్గుణంతో కూడా చేశారు కనుక మీకెవ్వరికి ఈ పుణ్యం రాలేదు. ఈవిడ భక్తి మాత్రమే ప్రధానంగా చేసింది కావున ఈవిడ్నే మేము స్వర్గానికి తీసుకువెళ్తున్నాం అన్నారట. కనుక ఎవరైతే భక్తితో పరమశివుణ్ణి ఆరాధన చేస్తారో వారికి మాత్రమే మోక్షం కలుగుతుందని చెప్పటానికి ఈ పోలి పాడ్యమి వ్రత కథ మనకు ప్రధానంగా నిలబడుతుంది. ఓం నమ శివాయ. ఓం శ్రీ త్రివిక్రమాయ నమః. వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై ఇక్షుపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.